అది హైదరాబాద్ మహానగరం. సమయం రాత్రి 11:47 అవుతూ ఉంది. బయట చూస్తే జోరున వర్షం పడుతూ ఉంది. పాత బిల్డింగుల మధ్యలో ఒక చిన్న లాడ్జి ఉంది. ఆ హోటల్ పేరు హోటల్ శ్రీనివాస్ రెసిడెన్సీ. చూడటానికి సాధారణ లాడ్జ్ లాగానే ఉంది. కానీ ఆ హోటల్ గురించి బయట ఒక రూమర్ కూడా ఉంది. అదేంటంటే రూమ్ నంబర్ 307లో స్టే చేసిన వాళ్ళు మరుసటి రోజు కనిపించరని. ఎవరూ కూడా బయటికి ఓపెన్గా మాట్లాడరు. హోటల్ స్టాఫ్ని అడిగితే నవ్వుతూ చెప్తారు, సార్ అలాంటిదేం లేదు అని. కానీ లోకల్ పీపుల్ మాత్రం ఆ హోటల్ పక్కన రాత్రిళ్ళు అటువైపు కనీసం తొంగి కూడా చూడరు. ఆ రాత్రి ఒక యంగ్ జర్నలిస్ట్ అర్జున్ ఆ హోటల్ ముందు బైక్ ఆపాడు. అతను ఒక ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్. సెన్సేషనల్ కేసులు బయటకు తీయడం అతని స్పెషాలిటీ. ఒక అనానమస్ మెయిల్ అతనికి వచ్చింది. మెసేజ్లో కేవలం ఒక లైన్ మాత్రమే ఉంది. అదేంటంటే 307లో ఈ రాత్రి స్టే చెయ్యి, నీకే నిజం తెలుస్తుంది అని. అంతే ఉంది. జస్ట్ ఒక సింగిల్ లైన్ మాత్రమే ఉంది. దాంతోపాటు కింద ఒక ఫోటో. ఆ ఫోటోలో ఒక అమ్మాయి భయంతో ఏడుస్తూ ఉన్నట్లుగా ఉంది. ఫోటో వెనకాల గోడ మీద ఇలా రాసి ఉంది, 307. అర్జున్ క్యూరియాసిటీతో హోటల్లోకి వెళ్ళాడు. రిసెప్షన్ దగ్గర ఒక పెద్దాయన కూర్చొని ఉన్నాడు. అర్జున్ రూమ్ కావాలి అని అడిగాడు. అప్పుడు ఆ పెద్దాయన రిజిస్టర్ తీసి చూసి అడిగాడు, ఏ రూమ్ కావాలి సార్ మీకు అని. అర్జున్ నేరుగా 307 కావాలి అన్నాడు. అప్పుడు ఆ పెద్దాయన చేతులు ఒక్కసారిగా వణికాయి. ఆ రూమ్ ఆల్రెడీ వేరే వాళ్ళు తీసుకున్నారు సార్ అని చెప్పాడు. కానీ కీ మాత్రం అక్కడ గోడకు తగిలించి ఉంది. వృద్ధుడు కాసేపు సైలెంట్గా ఉండి ఇలా అన్నాడు, సరే సార్ మీ ఇష్టం. అతను కీ ఇచ్చేశాడు. కానీ ఒక మాట చెప్పాడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా రాత్రి 12:30 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా డోర్ తెరవకండి అన్నాడు. అలా పెద్ద ఆయన చెప్పగానే అర్జున్ నవ్వుకున్నాడు. ఇదంతా చీప్ పబ్లిసిటీ అని అతను కొట్టి పారేశాడు. అలా అనుకొని స్టెప్స్ ఎక్కుతూ పైకెళ్ళాడు. అతను తీసుకున్నటువంటి 307 డోర్ ఓపెన్ చేశాడు. రూమ్ అనేది చాలా సర్ప్రైజింగ్గా, చాలా నీట్గా కూడా ఉంది. ఒక మంచం ఉంది, అలాగే ఒక మిర్రర్ ఉంది, ఒక టేబుల్, ల్యాంప్, అంతే. జస్ట్ సింపుల్ అండ్ నీట్గా ఉంది. అతను కెమెరా సెటప్ చేశాడు. లైవ్ రికార్డింగ్ ఆన్ చేసి ఉంచాడు. నేను ఇప్పుడు 307లో ఉన్నాను. ఈ రూమ్ మిస్టరీ ఈ రాత్రే బయటపడుతుంది అని చెప్పాడు. టైం చూశాడు, 12:18. అంతా నార్మల్గా ఉంది. సమయం 12:29 అయింది. సడన్గా టక్ 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 అని డోర్ చప్పుడైంది. అప్పుడు అర్జున్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. మళ్ళీ టక్ 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 అని మళ్ళీ సౌండ్ వచ్చింది. ఇప్పుడు అతనికి ఆ పెద్దాయన చెప్పినటువంటి మాటలు గుర్తొచ్చాయి.
12 గంటల 30 నిమిషాల తర్వాత డోర్ ఎట్టి పరిస్థితుల్లో తెరవద్దు అని. కానీ మనోడికి ఆత్రుత ఎక్కువ కదా. అతను ఏం చేశాడంటే అర్జున్ మెల్లగా డోర్ దగ్గరికి వెళ్ళి ఆ డోర్కి ఉన్నటువంటి చిన్న హోల్, రంధ్రం అనేది ఉంటుంది కదా, అందులో నుంచి చూశాడు. కానీ అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. కారిడార్ మొత్తం ఖాళీగా కనిపిస్తూ ఉంది. అర్జున్ వెనక్కి తిరిగాడు. అతని వెనకాల అద్దంలో ఒక అమ్మాయి రిఫ్లెక్షన్ కనిపించింది. వైట్ డ్రెస్ వేసుకొని ఉంది. ఫేస్ అనేది సరిగా కనిపించడం లేదు. అర్జున్ ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. అక్కడ చూస్తే ఎవరూ లేరు. మళ్ళీ అద్దం వైపు చూశాడు. రిఫ్లెక్షన్ మాత్రం అలాగే ఉంది. అమ్మాయి చేతిలో అద్దం వైపు చూపిస్తూ ఉన్నట్లుగా ఉంది. అర్జున్ ధైర్యం చేసి అద్దం దగ్గరికి వెళ్ళాడు. చాలా దగ్గరగా చూశాడు. మిర్రర్ ఎడ్జ్లో ఒక చిన్న స్క్రాచ్ ఉంది. అది స్క్రాచ్ కాదు, చిన్న లెటర్స్లో ఏమో రాసి ఉంది అక్కడ. దగ్గరికి వెళ్ళి చూడగా హెల్ప్ మీ అని రాసి ఉంది. అతను మిర్రర్ తీసి చూడగా వెనకాల ఒక చిన్న హిడెన్ కంపార్ట్మెంట్ లాగా ఉంది. అందులో ఒక ఫోన్ కూడా ఉంది. బ్యాటరీ చూస్తే 8% మాత్రమే ఛార్జింగ్ ఉంది. ఫోన్ చూద్దామా, లాక్ కూడా వేయలేదు. గ్యాలరీ ఓపెన్ చేశాడు. డజన్ల కొద్దీ వీడియోలు కనిపించాయి. ప్రతి వీడియోలో ఒకే రూమ్, కానీ వేరు మనుషులు కనపడుతూ ఉన్నారు. అందరూ భయంతో వణికిపోతూ ఉన్నట్లుగా కనిపించింది. చివరికి సడన్గా స్క్రీన్ అనేది బ్లాక్ అయిపోయింది. లాస్ట్ వీడియో అదే ఫోటోలో ఉన్న అమ్మాయి. ఆమె ఏడుస్తూ కెమెరా వైపు చూస్తూ చెప్పింది, నా పేరు నిహారిక, నేను ఇక్కడ బంధించబడ్డాను అని. ఎవరికైనా ఈ వీడియో దొరికితే బేస్మెంట్లో. అంతటి తర్వాత అతనికి ఏమీ కనిపించలేదు. అంతటితో వీడియో అనేది కట్ అయిపోయింది. అర్జున్ వెంటనే బయటికి పరిగెత్తాడు. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాడు. కానీ అక్కడ పెద్దాయన కనిపించలేదు. డెస్క్పై రిజిస్టర్ అనేది ఓపెన్గానే ఉంది. అందులో 307కి వచ్చిన గెస్ట్ ఎంట్రీస్ మాత్రమే ఉన్నాయి. అందులో వచ్చిన వారి పేర్లు, ఏ డేట్కి వచ్చారు అనేసి మాత్రం. ఇది వచ్చేసి లాస్ట్ 10 years డేటా మొత్తం ఉంది. కానీ చెక్అవుట్ ఎంట్రీస్ ఒక్కటి కూడా లేవు. అంటే ఇక్కడికి వచ్చారు కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఎవరి డీటెయిల్స్ కూడా ఇక్కడ నమోదు చేయబడలేదు. కింద బేస్మెంట్ నుంచి ఒక సౌండ్ వినిపించింది. అప్పుడు అర్జున్ టార్చ్ తీసుకొని స్టెప్స్ దిగుతూ మెల్లగా కిందికి దిగాడు. బేస్మెంట్ డోర్ లాక్ చేసి ఉంది. అర్జున్ బలంగా డోర్ను ఒక్క తన్ను తన్నాడు. డోర్ వెంటనే ఓపెన్ అయిపోయింది. లోపల మొత్తం చీకటిగా ఉంది. ఆ స్మెల్ చూస్తే తట్టుకోలేని విధంగా ఉంది. ఆ స్మెల్. టార్చ్ లైట్తో చుట్టూ చూశాడు. గోడలపై ఫొటోస్ ఉన్నాయి. మిస్సింగ్ పర్సన్స్ డజన్ల కొద్దీ ఫొటోస్ ఉన్నాయి. అందులో రీసెంట్గా నిహారిక ఫోటో కూడా ఉంది. సడన్గా వెనకాల నుంచి డోర్ చప్పుడైంది. అర్జున్ ఒక్కసారిగా భయపడ్డాడు. చీకటిలో నుంచి ఒక వాయిస్ వినిపించింది, నీకు ఇంత క్యూరియాసిటీ మంచిది కాదు అర్జున్ అని. టార్చ్ లైట్ కింద పడిపోయింది.
రిసెప్షన్లో ఉన్న వృద్ధుడు ఇలా చెప్పాడు. కానీ ఇప్పుడు అతని ముఖం భయంకరంగా ఉంది. అంతేకాకుండా ఆ వృద్ధుడి చేతిలో కత్తి కూడా ఉంది. 307కి వచ్చే వాళ్ళందరూ నిజం తెలుసుకోవాలని వస్తారు అని చెప్పాడు ఆ పెద్దాయన. కానీ నిజం తెలిసాక ఎవరూ కూడా బయటికి వెళ్ళరు అని చెప్పాడు. అప్పుడు అర్జున్ కొంచెం వెనక్కి తగ్గాడు. నిహారిక ఎక్కడా అని అర్జున్ అడిగాడు. అప్పుడు ఆ వృద్ధుడు నవ్వాడు. అది 5 సంవత్సరాల క్రితం అడగాల్సింది అనేసి చిన్న చిరునవ్వు నవ్వాడు. అంతలో కింద బేస్మెంట్ కార్నర్ నుంచి ఒక చిన్న శబ్దం వినిపించింది. అర్జున్ చూశాడు. ఒక చైన్తో అమ్మాయిని బంధించి ఉంచడం అర్జున్ గమనించాడు. ఆ అమ్మాయి మరెవరో కాదు, నిహారిక. ఇంకా బ్రతికే ఉంది. చాలా నీరసంగా కూడా కనిపిస్తూ ఉంది. అర్జున్ ధైర్యం తెచ్చుకొని మెల్లిగా టార్చ్ను తీసుకొని వృద్ధుడి ముఖంపై విసిరేశాడు. అప్పుడు ఆ వృద్ధుడి చేతిలో ఉన్న కత్తి కింద పడిపోయింది. ఈ క్షణంలో అర్జును ఆ వృద్ధుడి మీద ఇద్దరూ కూడా కొద్దిసేపు ఫైటింగ్ చేసుకున్నారు. కొద్ది క్షణాలు గడిచాయి. అర్జున్ గట్టిగా ఆ వృద్ధుడిని బయటికి తోసేశాడు. అప్పుడు ఆ వృద్ధుడు కింద పడి ఎలక్ట్రిక్ వైర్ల మీద పడి చనిపోయాడు. అర్జున్ అప్పుడు వెంటనే నిహారికను రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. వెంటనే పోలీసులకి కాల్ చేసి ఇన్ఫామ్ చేశాడు. పోలీస్ వచ్చి బేస్మెంట్ మొత్తం కూడా సెర్చ్ చేశారు. అందులో 23 మంది మిస్సింగ్ అయినటువంటి వాళ్ళ ఆనవాళ్ళు దొరికాయి. దేశం మొత్తం కూడా చాలా సెన్సేషనల్ న్యూస్ అయిపోయింది. వెంటనే పోలీసులు ఆ హోటల్ని సీజ్ చేసేశారు. నిహారిక సేఫ్గా బతికి బయటపడింది. ఈ విషయం బయటపడిన తర్వాత అర్జున్ హీరో అయిపోయాడు. కానీ స్టోరీ అనేది అక్కడితో అయిపోలేదు. సరిగ్గా 3 నెలల తర్వాత హోటల్ డిమాలిష్ చేయడానికి వర్కర్స్ వెళ్ళారు. 307 మిర్రర్ తీసేటప్పుడు వెనకాల కొత్తగా రాసిన అక్షరాలు కనిపించాయి. థ్యాంక్ యూ, బట్ హీ వాజ్ నాట్ అలోన్. ఆ రాత్రే కేస్ ఇన్వెస్టిగేట్ చేసిన పోలీస్ ఆఫీసర్ ఒక్కసారిగా మాయమైపోయాడు. అతని చివరి లొకేషన్ హోటల్ శ్రీనివాస్ రెసిడెన్సీ బేస్మెంట్. కొన్ని తలుపులు మూసేయడం మంచిది, ఎందుకంటే అవి తెరిస్తే బయటకు వచ్చేది నిజం కాదు, భయం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అలాట్. గుడ్ నైట్.